ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ ఒక మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 4వ వాక్యం. శరీరము ఒక్కటే, ఆత్మ కూడా ఒక్కటే. ఆ ప్రకారమే ఆ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అది కూడా చదువుతాం. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోని వ్యాపించి అందరిలోనే ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవునిపై చాలా చక్కటి మాట. మన ప్రభు ఆ పిల్లలు ఎవరు అల్లరి చేస్తున్నారు, కొంచెం వెళ్ళి వాళ్ళకి చాక్లెట్స్, ఇదిగో అమ్మగారు కురుకురే ప్యాకెట్ తీసుకొచ్చి తల కూడా ఇచ్చేయండి. అల్లరి చేసే వాళ్ళు కురుకురే ఉండదని చెప్పండి. మంచిది, సరే. దేవుని ప్రజలు చాలా చక్కటి మాటలు, దేవుని మాటలు ఆలకించుదాం. మన దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చెప్పండి, అందరికా కొందరికేనా? అందరికీ. అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు ఆయన. ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు ఆయన. ఆమేన్. అయితే ఉన్నాడు అనే సంగతి మనకు తెలియదు అంతే. హల్లెలూయా. అందరిలోనూ ఉన్నాడు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, శరీరము ఒక్కటే, ఆత్మ ఒక్కటే, దేవుడు ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, అన్నీ ఒక్కటే ఒక్కటే ఒక్కటే. దేవుని ప్రజలారా గమనించండి, ఆలోచించండి. పిల్లల్ని కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా మొదటి నుంచి కూడా నేను చదువుతున్నాను. అదే 4వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి మీరు ఆగండి, నేను చదువుతాను, మీరు చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీలైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఆమెను చెబుదామా? హల్లెలూయా. పిల్లలు అల్లరి చేయకుండా ఉంటే, ఇదిగో ఇక్కడ చాలా కురుకురే ప్యాకెట్లు ఉన్నాయి. ఎవరైతే అల్లరి చేస్తారో వాళ్ళకు ఉండదు. అల్లరి చేయకుండా నిశ్శబ్దం కూడా రెండు ప్యాకెట్లు. అర్థమైందా? ఎవరైతే అల్లరి చేయకుండా ఉంటారో వాళ్ళకి 2 డబుల్ ధమాకా. అల్లరి చేసే వాళ్ళకి మిస్ అయిపోతారు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా బోధిస్తూ ఉంది, ఎంత స్పష్టంగా. ఇదేమి మలయాళం కాదు, కన్నడ కాదు, హిందీ కాదు, తమిళ్ కాదు, ఇదేమి అన్య భాష కాదు. స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మ కలిగించు ఐక్యతను మీరు కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేన్ని కాపాడుకోవాలి చెప్పండి? ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యతను, కుటుంబ ఐక్యతను కాపాడుకోవాలి, సంఘ ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యతలో మీరు కొనసాగాలి. ఎందుకు అలా కొనసాగాలంటే, భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. నచ్చిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నిజమండి, వాస్తవం అండి. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. ఐక్యత లేని చోట ఆశీర్వాదం అంత త్వరగా రాదు. మనం దేన్ని కాపాడుకోవాలంటున్నాడు భక్తుడు? ఐక్యతను కాపాడుకోవాలి. ఆ తర్వాత ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. భర్త భార్యను సహించాలి. 4 మాటలు తిట్టినా, ప్రైజ్ ది లార్డ్, భార్య ఏం చేయాలి? భర్తనే సహించాలి. 4 మాటలు కొట్టినా, 2 దెబ్బలు కొట్టినా సహించాలి. అలాగే భర్త భార్యను సహించాలి. పిల్లలు తల్లిదండ్రులు సహించాలి, తల్లిదండ్రులు పిల్లలను సహించాలి. అంటే సహించడం అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు దేవుని ప్రేమ, ఐక్యత, ఆప్యాయత, అనురాగాలతో కొనసాగాలి. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా ఎప్పుడైతే కుటుంబం కొనసాగుతూ ఉంటుందో ఆ కుటుంబం కలకల్లాడుతూ ఉంటుంది, పచ్చగా ఉంటుంది, దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉంటుంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజలారా, నేటి ప్రజలు దేనిని కాపాడుకున్నారు తెలుసా? దేన్ని కాపాడుకున్నారు తెలుసా? ఆస్తులు కాపాడుకున్నారు. చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే
దేవుని ప్రజలారా గమనించండి, ఆలోచించండి. ఐక్యత ఆస్తి పాస్తుల కంటే, మనకున్న సంపద కంటే ఐక్యత చాలా ప్రాముఖ్యమైంది. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు సహించాలి, పెద్ద మనసు చేసుకుని సహించాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఎవరైతే అలా సహిస్తారో, ఓర్చుకుంటారో, ఒక కాలం రాబోతా ఉంది, ఒక కాలం రాబోతుంది, ఒక దినం వస్తుంది. అప్పుడు నా దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించిన దేవుని ప్రజలారా, ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని పిలిచాడు. అక్కడ అదే మాట 4వ వచనంలో, శరీరం ఒకటి, ఆత్మ ఒకటి, ఆ ప్రకారం పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండటకు మీరు పిలువబడితిరి. ఒక్కటే నిరీక్షణ యందు ఉండటానికి మనందరికీ నిరీక్షణ ఒక్కటే. మనందరి నిరీక్షణ ఏంటి చెప్పండి? అమ్మా, మీ నిరీక్షణ ఏంటి? మీ నిరీక్షణ వేరు, నా నిరీక్షణ వేరా? చెప్పండి. మనందరికీ సంఘము ఒక్కటే. హల్లెలూయా. అందుకే మనందరినీ ఏమని పిలుస్తుంది తెలుసా? మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, మీ 4-5 ఉన్నప్పుడు మీరు అందరు కలిసి ఒక ఫ్యామిలీ. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ 10 కుటుంబాలు కలిసినప్పుడు ఈ 10 కుటుంబాలు కలిపి ఒకే ఫ్యామిలీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన అందరికీ ఒకే ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ అంటే చెప్పనా? ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజలారా, యేసుక్రీస్తునందుండి ఎవరైతే చనిపోతారో, లేకపోతే ఈ లోకాన్ని విడిచిపెడతారో, యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని ఎవరైతే ఈ లోకాన్ని విడిచిపెడతారో, ఆ మరుక్షణమే యేసయ్య కౌగిలిలో చేర్చబడతారు. స్తోత్రం చెబుదామా? అది మన నిరీక్షణ. నా దేవుని ప్రజలు, యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని అందరిని పిలుస్తూ ఉన్నారు. నా మతంలో చేరండి, నా మతంలో మంచి ఉంది, నా మతంలో చేరండి బాబు, నా మతంలో చేరండో అని చాటింపు వేయలేదండి ఆయన. హల్లెలూయా. ఆయన మతానికి పిలవలేదు, ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టారు. మన అందరికి ఒక నిరీక్షణ కలుగజేశారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మన అందరి నిరీక్షణ ఏంటి చెప్పండి? మరొకసారి అందరు చెప్పండి, నిరీక్షణ ఏంటి చెప్పండి? యేసుక్రీస్తులో ఎవరైతే జీవిస్తారో వారు నిత్యంగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ పూట మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేనికి పిలుస్తూ ఉన్నాడు? మీరందరూ ఒక్కటే నిరీక్షణ అందు ఉండడానికి పిలువబడితిరి. ఆమేన్. మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నా దేవుని ప్రజలు, మన దేవుడు ఎంత కృపగల దేవుడు, ఎంత దయగల దేవుడు అంటే, ఆయన వంటి వారి లోకములో ఎవ్వరూ లేరండి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఆయన వంటి వారి లోకంలో ఎవ్వరూ లేరండి. ఆయన మనందరూ పిలుస్తూ ఉన్నాడు. ఎలా పిలుస్తున్నాడు తెలుసా? ఒక్క మాట చదువుదామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం చూడండి ఒకసారి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని. హల్లెలూయా. ఒకరు చదువుతూ ఉన్నప్పుడు మిగిలిన వారు వెంటనే ఆగిపోండి, అప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు. ఎవరైతే ముందుగా ఎత్తుకుంటారో చదువుతారో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. గమనించండి, దేవుడు మనం పిలిచిన పిలుపు ఎలాంటి పిలుపు అంటే ఉన్నతమైన పిలుపు అటండి. ఏ పిలుపు చెప్పండి? ఉన్నతమైన పిలుపు. ఇక్కడ మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీకు మంచి ఆహ్వానం పంపించారనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ మీ అందరికీ ఆహ్వానం పంపించారనుకోండి, ఢిల్లీ రమ్మని, ఎలా ఉంటుంది చెప్పండి? మమ్మల్ని ఎవడు పిలుస్తాడు అన్నట్టు చూస్తున్నారు మీరు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? ఉన్నతమైన పిలుపు అంటే మీకు అర్థమవడానికి చెప్తానండి. ఉన్నతమైన పిలుపు అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మనం పిలిస్తే ఎలా ఆనందంగా ఉంటుందో, వారి అందరికంటే పైగా ఉన్న దేవుడు, ఉన్నతమైన దేవుడు మనం పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపు ఉన్నతమైన పిలుపు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకొక విషయం చెప్తాను నా దేవుని ప్రజలారా. ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఆ ఉన్నతమైన స్థానాన్ని వెతుక్కుంటారు తప్ప పేదల దగ్గరికి, బేదల దగ్గరికి ఎవరు రారు. వస్తారంటారా? కానీ నా దేవుడు దీనులను ఆదరించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బీదలను కటాక్షించే దేవుడు ఆయన. వారిని అందరిని పిలుస్తున్నాడు. నా దేవునికి పేద, ధనిక,
దేవుని ప్రజారా, మంచివాడు చెడ్డవాడు, లేకపోతే ఆ దేశం వాడు ఈ దేశం వాడు, లేకపోతే ఆ వారు వీరనే ఏ వ్యత్యాసం ఉండదండి. ఆయన అందరినీ పిలుస్తూ ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? ఆయన ప్రేమ అమోఘం, ఉన్నతమైనది, దాన్ని వర్ణించలేం. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎలాంటి పిలుపు పిలుస్తున్నాడు? మన పిలిచే పిలుపు ఎలాంటి పిలుపు చెప్పండి? ఉన్నతమైన పిలుపు. మరొక్క మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. తిమోతి రాసిన 2వ పత్రిక. తన స్వకీయ సంపాద్యమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు యేసును రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనల్ని రక్షించి, అదిగో అక్కడ గమనించండి, పరిశుద్ధమైన పిలుపుతో. అది హల్లెలూయా. మన పిలుచున్న పిలుపు ఎలాంటి పిలుపు చెప్పండి? పరిశుద్ధమైన పిలుపు అండి. మొదటిది ఉన్నతమైన పిలుపు. రెండవది ఎందుకు పరిశుద్ధమైన పిలుపు అంటే ఆయన ఎవరో తెలుసండి? పరిశుద్ధుడు. ఆమేన్, ఆమేన్. ఆయన పరిశుద్ధుడండి, పరిశుద్ధుడు. ఆయన జన్మలో పాపం లేదు. తల్లిదండ్రులకు జన్మించిన వాడు కాదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడండి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పాపము లేనివాడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధతలో ఆయన ఒక్కడే మహనీయుడండి, మహనీయుడు. పరిశుద్ధత కలిగిన దేవుడు. కామ క్రోధ మద మత్సరాలు లేని దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ జన్మ బ్రహ్మచారి నిండు యవన కాలంలో తన జీవితాన్ని బలిగా సమర్పించాడు. హల్లెలూయా. నిండు యవన కాలంలో మన కొరకు ఆయన సిలువలో బలి అయిపోయిన గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు నుందురు. పాడాలి. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేయుచు నుందురు. పరిశుద్ధుడు, గాన ప్రతిగానములు చేయుచు నుందురు. పరిశుద్ధుడు, అతి గాన ప్రతిగానములు చేయుచు నుందురు. త్రియేక దేవుడైన యెహోవాను నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అతి గాన ప్రతిగానములు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? ఆయన ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మనల్ని అందరూ పిలుస్తున్న పిలుపు ఎలాంటి పిలుపు అంటే పరిశుద్ధమైన పిలుపు. ఈ లోకంలో పిలుస్తాండి, ఒరే ఒరే. ఇంకా ఇంకా కొన్ని ఊర్లో ఆ లాంగ్వేజ్ అసలు చాలా భయంకరంగా ఉంటుంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజల పిలుపు కూడా మన దేవుడు వందనంగా పిలిచే దేవుడు. పిలుపులో వందనం ఉంటుంది. ఆయన పిలిచే పిలుపు ఎంత మాధుర్యంగా ఉంటుందో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన మనల్ని అందరూ పిలుస్తున్న పిలుపు పరిశుద్ధమైన పిలుపు. ఆ పిలుపుతో మనం పిలుస్తూ ఉన్నాడు. నా దేవుని ప్రజల మన దేవుడు మనల్ని అందరినీ పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉన్నాడు. 2024 సంవత్సరాల క్రితమే ఆయన మన కొరకు చనిపోయారు. ఆయన మన కొరకు సిలువ వేయబడ్డారు. ఆ సిలువ వేయబడినప్పుడు 2 చేతులు చాపారండి. తన ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్.
బూదిగంత నివాసులారా నా వైపు చూడండి, నేను మీకు రక్షణను కలగజేస్తాను. ఎవరైతే యేసు వైపు చూస్తారో, ఎవరైతే ఆ సిలువ వైపు చూస్తారో వారికి గొప్ప రక్షణ కలగబోతా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మనల్ని ఏలాంటి పిలుపుతో పిలిచారు? మనల్ని ఆయన ఉన్నతమైన పిలుపు, రెండవది పరిశుద్ధమైన పిలుపు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 7వ వాక్యం కూడా చదవండి, మనందరికీ అర్థం అవ్వడానికి. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన 12 మంది శిష్యులను తన యొద్దకు పిలిచి వారిలో ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చాను. చాలు చాలు, ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఎంతమంది పిలిచారండి? 12 మంది శిష్యుని పిలిచారండి. 12 మంది శిష్యుని పిలిచారు. యేసు ప్రభు ఈ లోకంలో సశరీరంగా జీవిస్తున్న ఆ రోజుల్లో ఆయన ఒక 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎంతమంది చెప్పండి? 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని వారికి బోధించి ఆజ్ఞాపించి చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అపవిత్రాత్మల పట్టిన వారిని విడిపించండి, బలహీన ఉంటే వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయండి, ఎవరైనా ధైర్యము చెడిన వారు ఉంటే వారిని ధైర్యపరచండి, ఎవరికైనా సహాయం కావాలంటే నేను సహాయం చేస్తానని చెప్పండి అని తన శిష్యుల్ని ప్రభు ఈ లోకంలో పంపించారు. 12 మంది శిష్యులు. అందులో ఒక శిష్యుడు తోమా గారు మన భారతదేశం మద్రాసు పట్టణం వచ్చారు. అమ్మ, అందరికి తెలుసా? మీరు ఏదో డిస్టర్బెన్స్ కనిపిస్తున్నా, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెన్నై మద్రాసు పట్టణం ఎంతమంది తెలుసా అండి? మద్రాసు. అమ్మ, చెన్నై ఎప్పుడు పేరేం లేదా? మద్రాసు కాకపోతే ఎప్పుడు వెళ్ళలేదా? హల్లెలూయా. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు తోమా గారు మన భారతదేశం చెన్నై మహాపట్టణానికి వచ్చారు. అక్కడికి వచ్చి దేవుని ప్రజలు 4 బ్రాహ్మణులు, వారు ఉదయకాలమే అక్కడ ఒక నది ఉంటే నదిలో సూర్యవందనం చేస్తూ ఉంటే వాళ్ళు చేసే తీక్షణంగా చూశాడు తోమా గారు. అరే వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి అంటే తనకేం అర్థం కాకపోతే వాళ్ళంతా అవి ముగించిన తర్వాత వాళ్ళని అడుగుతూ ఉన్నాడు, ఏమండి మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పారు, మేము మా పితరుల ఆత్మలకి శాంతి సమకూర్చాలని, వారి దాహం తీర్చాలని ఆ నీళ్లు పైకి పోస్తూ ఉన్నారంట. నదిలో నీళ్ళు దోసులతో తీసి అలా పోస్తూ ఉన్నారు. అప్పుడు వెంటనే తోమా గారు ఏమీ ఆలోచించకుండా వాళ్ళ దగ్గర ఒక బకెట్ తీసుకొని దేవుని ఆ నదిలో ఉన్న నీళ్ళు మొత్తం బయటికి కాలువగట్టు మీద తోడేస్తున్నాడు. కాలువగట్టు మీద తోడేస్తూ ఉంటే వీళ్ళు 4 అడిగారంట, బాబు నువ్వేం చేస్తావు అని అడిగారట. అయ్యా, నాకు ఒక 1000 కిలోమీటర్ దగ్గరలో ఒక అరటి తోట ఉంది, ఆ అరటి తోటను తడుపుదామని చెప్పి బకెట్తో నీళ్లు పోస్తామన్నారట. అప్పుడు వెంటనే వాళ్ళు అడిగారంట, ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా? ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరం అరటి తోట, ఇక్కడి నుంచి నీళ్లు పోస్తే ఎలా తోట తడుతుంది అని చెప్పంటే అప్పుడు వెంటనే వాళ్ళకి చెప్పాడంట, మీరు ఇక్కడుండి ఎక్కడో ఉన్న వారికి దాహం తీర్చడానికి తీరే పని కాదని చెప్పి వాళ్ళకి సువార్తని చెప్పి వాస్తవాన్ని సత్యాన్ని వాళ్ళకి చెప్పారు. వెంటనే ఆ 4 బ్రాహ్మణ్స్ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు. గట్టిగా చప్పలు కూడా ప్రభువుని గణపరచుదాం. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రజలు యేసయ్య పిలుస్తా ఉన్నాడు, మనందరూ పిలుస్తా ఉన్నాడు. దేనికి పిలుస్తా ఉన్నాడో, ఎందుకు పిలుస్తా ఉన్నాడో, ఆయన పిలుపులో ఉన్న రహస్యం ఏంటో 1, 2, 3 మాటలు మీకు చెప్పి ప్రార్థన చేస్తాను. ఒకసారి రండి. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. కొరింథీయులకు రాసిన అమ్మా, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చెప్పండి మనల్ని అందరినీ, తన కుమారుని యొక్క సహవాసమునకు. దేవుని ప్రజరా, చాలా మందికి నేటి ప్రజలకి ఇది అర్థం కావట్లేదు. రండయ్యా, దేవుని మందిరం రండయ్యా, యేసయ్య సన్నిధికి రండయ్యా, ఆయన నమ్ముకోండి అయ్యా, ఆయన మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని చెప్తా ఉంటే వాళ్ళకి
దేవుని ప్రజరా, ఇదేదో ఒక మతము, ఇదేదో మనకు సంబంధించింది కాదు, ఇది అమెరికా వాళ్ళకి సంబంధించింది, ఇది మన దేశానికి సంబంధించింది కాదని చెప్పి చాలామంది పెడచెవిని పెడతా ఉన్నారు. నా దేవుని ప్రజలను గమనించండి, ఆలోచించండి. మన దేవుడు పిలుస్తున్నాడు, ఎందుకు పిలుస్తాడు తెలుసా అండి? తన కుమారుని యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మనల్ని అందరిని పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం అనేది, ఇద్దరు ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, ఇద్దరు స్నేహం చేశారనుకోండి, వాళ్ళిద్దరు ఏం చేస్తారు చెప్పండి? కలిసి మాట్లాడుకుంటారు, కలిసి బాధలు పంచుకుంటారు. ఇద్దరు స్నేహం చేస్తే ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు కలిసి బాధలు పంచుకుంటారు, కష్టాలు పంచుకుంటారు. ఏదైనా ఆర్థిక ఒడిదుడుకుంటే వాళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటారు. దేవుని ప్రజలారా, వాళ్ళు ఇద్దరు ఎంతో కలిసిమెలిసి, ఎంతో దేవుని ప్రజలారా, వాళ్ళు ఒకే ఇంట్లో పుట్టకపోయినా, ఒకే బ్లడ్ కాకపోయినా వాళ్ళు ఎంతో కలిసి ఐక్యతగా ఉంటారు. స్నేహానికి ఉన్న విలువ అది. అందుకే ఫ్రెండ్షిప్ డే చాలా ఘనంగా చేసుకుంటారు. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనము మనుషులతో కాదు, కానీ మనుషులతో కాదంటే మనుషులతో స్నేహం చేయొద్దని కాదు. అది ఒక ఎత్తు అయితే, యేసయ్యతో మనం సహవాసం చేస్తే, స్తోత్రం చెప్పాలి, దేవునితో మనం సహవాసం చేస్తే మనకు గొప్ప దీవెన కలగబోతా ఉంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తన కుమారుని యొక్క సహవాసానికి మనం పిలుస్తున్నాడు. రండి ప్రజలారా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, రండి, కుమారుని యందు విశ్వాసం ఉంచండి, ఆ కుమారుడు మీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు రండి, కుమారుని యందు విశ్వాసం ఉంచండి, ఆ కుమారుడు మీకు నిత్య జీవాన్ని కలగజేస్తాడు. రండి నా ప్రజలారా, రండి. యావత్తు ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ప్రభు పిలుస్తూ ఉన్నాడు తన కుమారుని యొక్క సహవాసానికి. హల్లెలూయా. దేనికి పిలుస్తాడు చెప్పండి? ఇప్పుడు మనం అందరం ఇక్కడ దేనికి వచ్చాం అమ్మా? మాకేం తెలుసా అన్నట్టు చూస్తున్నారు మీరు. హల్లెలూయా. విన్న వాక్యాన్ని చెప్పొచ్చు కదండి. ఇప్పుడు విన్న వాక్యాన్ని చెప్పండి. మన సహవాసానికి వచ్చాం. హల్లెలూయా. ఇది ఒక ఆత్మీయ సహవాసం. ప్రైజ్ ది లార్డ్. ఈ సహవాసంలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. హల్లెలూయా. ఈ సహవాసం ఎలాంటి సహవాసం అంటే, ఒక మాట చెప్పండి, తండ్రి అయిన దేవుడే, ఆయనే మన దగ్గర కూర్చోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఆయన స్థానం వేరు, మన స్థానం వేరు. నా దేవుని ప్రజలు గమనించాలి, ఆలోచించాలి. ఆయన ఉన్నతమైన దేవుడు, ఆయన ఆకాశముందన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మహనీయుడు, ఆయన మహోన్నతుడు. అలాంటి దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో స్నేహం చేశారంటే దేవుని ప్రజలు వాళ్ళకి ఈ జోడు కుదిరితేనే సహవాసం చేస్తారు, అంతే కదండి. వాళ్ళకి జోడు కుదిరితేనే, వాళ్ళకంటే తక్కువ లేకపోతే వాళ్ళకంటే ఎక్కువ ఈ భేదాభిప్రాయాలు చూసుకుంటారు లోకంలో. కానీ మన దేవుడు ఆ వ్యత్యాసం ఏమి చూడకుండా అందరినీ ప్రేమించి అందరితో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ పూట యేసయ్యతో సహవాసం చేస్తామన్న వాళ్ళు ఒకసారి మీ కుడి చేతులు ఎత్తి చెప్పండి ఒకసారి. అబ్బాయి సౌండ్ మాత్రం సరిపోలా, అది అలా చెప్తారే చెప్తారనుకుంటా. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి నా దేవుని ప్రజలు, చాలా ప్రాముఖ్యమైన మాట, విలువైన మాట. దేవుని యొక్క సహవాసం మనం చేస్తే మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి చెప్పిన? యోబు రాసిన గ్రంథంలో రండి ఒకసారి. యోబు గ్రంథము 22:21 వాక్యం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 22. ఆయనతో సహవాసము చేస్తే, అది దేవుడు మన సహవాసానికి ఎందుకు పిలుస్తాడు చెప్పనా? ఈ సహవాసంలో వచ్చిన వారందరికీ సమాధానం కలుగుతుందండి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. నా దేవుడి లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా అండి? నా దేవుడి లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా? ఆయన ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు తెలుసా? మనందరికీ సమాధానం కలగ చేయడానికి. హల్లెలూయా. నేటి ప్రజలకి ఏదైనా, దేవుని ప్రజల నేటి ప్రజలకి ఏది కొదువైపోతుంది, ఏది లేదంటే అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంటున్నాయి. చూడండి, సామెత చెప్తారు, సామెతలు, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో సేన అంట. ఏం చెప్పండి? అన్నీ ఉన్న అల్లుడి నోట్లో, మరి అదేంటో నాకు అర్థం కాలేదు. హల్లెలూయా. దేవుని ప్రజలు, నేటి ప్రజలు, నేటి సమాజంలో అన్నీ ఉన్నా సరే ఏది కొదువైపోతుందంటే సమాధానం ఉండట్లేదు. పోయిన 17వ తారీఖు కూడా దైవ సేవకులు జాన్ వెస్లీ గారు తెనాలి నుంచి మన మధ్యలోకి వచ్చారు. ఆయన సమాధానం గురించి చక్కటి మాటలు తెలియజేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మాటలు విన్నవాళ్ళు
సమాధానం కొరకు ప్రయాసపడతారు, సమాధానం పడటానికి ప్రయాసపడతారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసండి? సమాధానానికి కర్త. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం కలుగచేయడానికి ఆయన మనం పిలుస్తున్నాడండి. సమాధానం లేదా, సంతోషం లేదా, నెమ్మది లేదా, ఆయన దగ్గరకు వచ్చినట్లయితే, ఆయన శరణు వేడుకున్నట్లయితే, ఆయన బ్రతిమలాడుకున్నట్లయితే, దేవుని వైపు మనం చూసినట్లయితే, ఆయనతో మనం సహవాసం చేసినట్లయితే, ఆయనతో ఒక మంచి ఫ్రెండ్షిప్ మనం చేసినట్లయితే. ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు మీరు చూడండి, ఫ్రెండ్ మరొక ఫ్రెండ్కి ఎప్పుడైనా అన్యాయం చేస్తాడు చెప్పండి? చేయరండి. నిజంగా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు చేయరు, మోసం చేసేవాళ్ళు ఉంటారులేండి. అందుకే ఇలా తగిలాట దేశం. నిజమండి. మోసం చేసే స్నేహితులు ఉంటారు, మనతో నుండి మనకి కయ్యాలు పెట్టేవారు, మనతో నుండి మనకి గోతులు తవ్వేవాళ్ళు ఉంటారు. నా దేవుని పట్ల నిజమైన సహవాసంలో, నిజమైన స్నేహంలో ఒకరికొకరు అన్యాయం అనేది చేసుకోరండి. నా దేవుని ప్రజలారా, మన దేవుడు తన సహవాసం మనం పిలుస్తున్నాడు, మనందరికీ సంతోషాన్ని కలుగజేయడానికి, నెమ్మదిని కలుగచేయడానికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని అందరూ పిలుస్తాడు, సర్వలోక ప్రజలను పిలుస్తా ఉన్నాడు. సమాధానం లేదా, సంతోషం లేదా, నెమ్మది లేదా, ఆయనతో సహవాసం చేస్తే నిత్యముగా మీకు సమాధానం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత, ఆయన చనిపోయి 3 దినాల తర్వాత సజీవుడిగా తిరిగి లేచారు. ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టిన వారు ఎవరైనా సరే, చనిపోయిన వారు లేచారంటే అది యేసు ప్రభు ఒక్కరు మాత్రమే. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. మీరు అనొచ్చు, అయ్యా లాజరు కూడా చనిపోయిన అతను లేచాడు కదా అనొచ్చు. లాజరు చనిపోయాడు, మరలా లేచాడు, మరలా చనిపోయాడు. హల్లెలూయా. యేసయ్య అయితే చనిపోయిన ఆయన సమాధి చేశాడా, 3వ దినం తిరిగి లేచాడా? ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరచుదాం. హల్లెలూయా. సజీవుడైన దేవుడు ఆయన, సజీవుడైన దేవుడు ఆయన. ఆ సజీవుడైన దేవుడు తన సహవాసానికి వాళ్ళని పిలుస్తూ అంటున్నాడు, మీకు సమాధానం కలుగజేస్తాను. ఆయన తిరిగి లేచిన తర్వాత అండి ఇంచుమించు 13 సార్లు ప్రత్యక్షమయ్యారు. ఎన్నిసార్లు చెప్పండి? యేసయ్య తిరిగి లేచిన తర్వాత వాళ్ళు నమ్మరేమోనని, నేను తిరిగి లేచినట్టు వాళ్ళు నమ్మరేమోనని వాళ్ళందరి దగ్గరకు వచ్చి, అబ్బాయ్ నేను తిరిగి లేచాను, ఇదిగో నా గాయాలు చూడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక వ్యక్తి, ఇదిగో నేను సజీవునిగా లేచాను అని చెప్పి తను రుజువు చేసుకుని, తను ప్రత్యక్షపరచుకుంటూ ఇంచుమించు 13 సార్లు ప్రత్యక్షమయ్యారు. 13 సార్లు ప్రత్యక్షం, ఇంచుమించు అనేక వేల మందికి ప్రభు కనబడ్డారు. స్తోత్రం చెబుదామా? అయితే ఆయన ప్రత్యక్షమైన ప్రతిసారి అని చెప్పే మాట ఏంటంటే, వెంటనే ప్రత్యక్షమైన వెంటనే షాలోమ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య చెప్పేవారు, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పేవారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలు, మన దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, ఆయన వెంబడించినట్లయితే, ఆయన నమ్ముకున్నట్లయితే మన హృదయము సమాధానంతో నింపబడుతుంది. హల్లెలూయా. సంతోషంగా ఉంటామండి, ఆనందంగా ఉంటామండి. ఏమున్నా ఏమి లేకపోయినా, బలహీనత, అనారోగ్యమైన, కోట్ల రూపాయల అప్పు ఉన్నా, దేవుని ప్రజల ఇంట్లో పిల్లల మాట వినకపోయినా, ఉద్యోగం అన్నా లేకపోయినా, వ్యాపారం ఏది ఏమైనా సరే, దేవుడు గనక మనము ఆయనతో సహవాసం చేస్తే మనకి సమాధానంగా ఉంటుంది. హల్లెలూయా. మన హృదయం సంతోషంగా ఉంటుందండి, సంతోషంగా ఉంటుంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెద్ద ఆయనండి, బాగా పెద్ద ఆఫీసర్ అండి, చాలా పెద్ద ఆఫీసరు. తను వాచ్ చాలా కాస్ట్లీ వాచ్ అనమాట, చాలా కాస్ట్లీ వాచ్ అది. అయితే అతను డ్యూటీకి వెళ్ళడానికి వాచ్ వెతుకుతా ఉన్నాడు. ఎక్కడ వెతికినా, సెల్ఫ్లో వెతికినా, ఆ షోకేస్లో వెతికి ఎక్కడ కనపట్లేదు, ఆ టీవీ మీద ఎక్కడ పెట్టినా ఎక్కడ వెతికినా కనపట్లేదు. తన భార్య అడిగాడు, ఏమే నా వాచ్ తీసావని అడిగితే, ఆవిడ నేను తీయలేదండి, ఆవిడ కూడా వెతుకుతా ఉంది. పిల్లలు ఎవరైనా తీసారంటే వాళ్ళు కూడా వెతుకుతా ఉన్నారు, అందరూ వెతుకుతా ఉన్నారు. దేవుని ప్రజలు అందరూ వెతుకుతున్నారు. ఇంచుమించు 1-2 గంటలు ఆ రోజు ఆయన డ్యూటీ కూడా మానేశాడు. చాలా కాస్ట్లీ వాచ్ ఏమైపోయింది, ఒకవేళ నేను ఆఫీస్లో వదిలేసానా, లేకపోతే ఏంటి ఎక్కడ పోయింది ఈ వాచ్, ఎలా పోయింది చెప్పి వెతుకుతా ఉంటే, వాళ్ళందరూ మంచం కింద పరుపులు, దిండులు, బీరువాలు అన్నీ వెతుకుతున్నారు, కానీ ఎక్కడ దొరకట్లేదు. దేవుని ప్రజలు కాసేపటికి తన భార్య చెప్పిందట, ఏమండి కాసేపు కూల్గా కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను, ఆ కాఫీ తాగుతూ కూల్గా కూర్చోని చెప్పాను అన్నట్టు. సరే టెన్షన్ ఉన్నాడు, సరే కాఫీ తీసుకురని చెప్పి ఆ సోఫాలో కూర్చొని కూల్గా ఆలోచిస్తూ
ఇక ఎవరు డిస్టర్బెన్స్ ఏం చేయడం, నిశ్శబ్దంగా ఉంది. అతడు కూల్గా కాఫీ తాగుతూ ఉంటే తన కూర్చున్న ఆ సోఫా కింద టిక్ 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 అని శబ్దం అవుతుందట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వెంటనే ఆ సోఫా కింద చూస్తే అది అక్కడే ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ఏమంటానంటే సమాధానం కావాలంటే మొదట మనం కూర్చుని నెమ్మదిగా ఆలోచించాలి. హల్లెలూయా. మనం తొందరపడినంత మాత్రాన, కంగారు పడినంత మాత్రం ఏమీ జరగదండి. మనం ప్రతి దానికి కూర్చుని ఒక్క నిమిషం ఆలోచించి దేవుని వైపు అలా చేతులు ఎత్తేమంటే, దేవుని సహాయాన్ని వేడుకొండమంటే వెంటనే ప్రభు మన హృదయంలోకి దిగి ఆయన సమాధానం కలగజేస్తారు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు చెప్పండి, అందరూ చెప్పండి. సమాధానం ఇవ్వడానికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లోకంలో స్నేహాలు రకరకాల స్నేహాలు ఉన్నాయి. జ్ఞానం గలవానితో సహవాసం చేస్తే ఆ వ్యక్తి జ్ఞానం గలవాడే అవుతాడండి. మూర్ఖులతో, బుద్ధిహీనులతో సహవాసం చేస్తే ఆ వ్యక్తి ఏమో చెప్పండి, బుద్ధిహీనుడు అయిపోతాడు. అందుకే మనకు లోకంలో సామెత కూడా ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తేనట వారు వీరైపోతారు, వీరు వారైపోతారట. నేను అంటాను 6 నెలలు అక్కర్లేదు, 6 రోజులు సరిపోద్ది. హల్లెలూయా. అంటే ఒకప్పుడు 6 నెలలు, ఒకప్పుడు 6 నెలలు, ఇప్పుడు 6 రోజులు సరిపోద్ది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కదా, టెక్నాలజీ పెరిగింది, సెల్ ఫోన్లు వచ్చేసినాయి. 6 రోజులు అక్కర్లేదండి, 6 నెలలు అక్కర్లేదు, 6 రోజులు చాలు. నా దేవుని ప్రజల సామెతల గ్రంథం ఒక మంచి మాట చదవండి ఒకసారి. సామెతల గ్రంథము, సామెతల 13వ అధ్యాయం 20 వాక్యం చూడండి ఒకసారి. 13:20 అమ్మా 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానం గలవాడు అవుతాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతారు. నా దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. నా దేవుని ఈ మధ్యాహ్నం ప్రభు మనల్ని అందరూ అడుగుతున్నారు, మీ సహవాసం ఎవరితో, మీ స్నేహం ఎవరితో? యవనస్తులారా, మీ స్నేహం ఎవరితో? ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరితో మీరు సహవాసం చేస్తా ఉన్నారు? జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం గలవారు అవుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? మీలో మదర్ తెరిసా ఎంతమంది తెలుసు? మదర్ తెరిసా, దేవుని మదర్ తెరిసా, ఆమెది ఎక్కడో ఆస్ట్రేలియా దేశం. ఎక్కడ చెప్పండి? ఆస్ట్రేలియా దేశం. ఆమె మన కలకత్తా, మన భారతదేశంలో కలకత్తా వచ్చి అక్కడ అనేక మంది పేదల మధ్య, అనేక మంది అనాథ పిల్లల మధ్య ఆమె పరిచయం చేసింది. అనేక కుష్టు వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి గాయాలు కట్టి వాళ్ళ కాలు చేతులు బాగు చేసి మంచిగా చదువుకోవడానికి ఆమె ఎంతో ప్రోత్సాహం చేసింది. నా దేవుని ప్రసారా, ఆమె యవనస్తురాలుగా ఉన్నప్పుడు కాలేజీకి వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు చెప్పేవారంట, అమ్మాయి నీతో వస్తున్న ఫ్రెండ్స్ ఉన్నారు చూస్తారు, నీతో తిరుగుతున్నారే, వాళ్ళు అంత మంచిగా నాకు అనిపించట్లేదు, నువ్వు వాళ్ళతో తిరగడం అంత మంచిది కాదు, వాళ్ళతో స్నేహం మానే అని చెప్తే, మమ్మీ నీకేం తెలుసు? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ గురించి నీకేం తెలుసు? వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి తల్లికే ఎదురు ప్రసంగం చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలారా, తల్లి ఎంతగా చాలాసార్లు చెప్పేది, నీతో వస్తున్న వాళ్ళు నీ ఉన్నంతగా వాళ్ళు అంత భక్తిగా ఉండలేకపోతున్నారు, నీ అలవాట్లు వేరుగా ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు వేరు, నీ పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరుగా ఉన్నాయి, దయచేసి వాళ్ళతో స్నేహం చేయదని ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినేది కాదట. మదర్ తెరిసా గారు యవ్వన కాలం ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళ తల్లి ఏం చేసిందంటే కొన్ని యాపిల్ పండ్స్ తమ చేతికి ఇచ్చింది. ఆమె చేతికి ఇచ్చి, అమ్మాయి ఇవి నీ ఉంటున్న రూమ్లో ఆ బల్ల మీద పెట్టు, ఏవి తినొద్దు, నేను చెప్తాను అప్పటి వరకు కొంచెం అని చెప్పి యాపిల్ పండ్స్ కొన్ని బొట్లో పెట్టి బౌల్స్లో పెట్టి కొన్ని యాపిల్ పండ్స్ ఇచ్చి, అప్పుడు ఆ యాపిల్ పండులో ఒక పాడైపోయిన యాపిల్ పండు ఒకటి పెట్టిందట. పాడైపోయిన యాపిల్ పండు పెడితే అప్పుడు వెంటనే మదర్ తెలుసు కదా, అమ్మా మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు, మంచి యాపిల్ పండ్లు ఇవి, ఆ పాడైపోయిన యాపిల్ పండు దీంట్లో పెడితే ఇవన్నీ పాడైపోతాయి అని చెప్తే అప్పుడు తల్లి అన్నదంట, నేను చెప్పేది కూడా అదే. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. ఆ తల్లి ప్రాక్టికల్గా చూపించింది, నా బిడ్డ, నా తల్లి, నీకు తెలీదు, వాళ్ళతో మనం స్నేహం చేస్తే నీవు కూడా పాడైపోతావు, మంచి అలవాట్లు నేర్చుకోలేవు అని చెప్పి తల్లి వాళ్ళని హెచ్చరిస్తే అప్పుడు మదర్ తెరిసాకి అర్థమయ్యి అప్పుడు చెడు స్నేహాలన్నీ వదిలిపెట్టేసి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుని మీతో సహవాసం చేస్తున్న వారు ఎలాంటి వారు మీరు ఒకసారి గమనించుకోవాలి. ఆమేన్.
మీతో సహవాసం చేస్తున్న వారు మీ మేలు కోరుతున్నారా? మీతో ఎలా ఉంటున్నారు? వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ యొక్క అలవాట్లు ఏంటి, అవన్నీ ఆలోచించి కొంచెం ఆచితూచి మనం స్నేహం చేయాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చేతెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను ఈ లోక స్నేహము కంటే నా దేవుని స్నేహం మనకు ప్రయోజనకరం. ఆమేన్. దేవునితో సహవాసం చేసినట్లయితే ఆయన మనం మేలు కోరేవాడు, మనలో ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళేవాడు ఆయన. హల్లెలూయా. యేసే మనల్ని ఎందుకు పిలుస్తాడు చెప్పండి? ఆయన సహవాసన పిలుస్తూ ఉన్నాడు. ఆయన సహవాసంలో సమాధానం ఉంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మరొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం చూడండి ఒకసారి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు, మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయడానికి ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట అంటే ప్రభు మనల్ని దేనికి పిలుస్తానంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని అందరిని పిలుస్తూ ఉన్నాడు. మొదటగా దేనిలోకి చెప్పండి అందరూ. అమ్మ మీరు చదివేశారు, మీరు ఇంకా మరలా బైబిల్ తిరగేస్తూ చదువుతున్నారు అనుకోండి. కొంతమంది ఉంటారండి, వాక్యం చెప్పిన తర్వాత ఆ అధ్యాయం చదువుతారా, ఆ తర్వాత కుదిరితే ఇంకో అధ్యాయం కూడా చదివేస్తారు. హల్లెలూయా. ఇంటి దగ్గర చదవండి అమ్మ, ఇంటి దగ్గర చదవరు. ఇక్కడ మాత్రం వాక్యం చెప్తా ఉంటే ఆ అధ్యాయం బాగుంటుంది, వాళ్ళకి మంచి మంది మాటలు ఉంటాయి, చదివేస్తారు. ఇంకో అధ్యాయం చదివేస్తారు, మొత్తం అధ్యాయానికి పూర్తి చేస్తారు. ఈ లోపల వాక్యం అంతా వెళ్ళిపోతుంది. స్తోత్రం చెబుదామా? ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాడటండి. స్టేషన్కి వెళ్ళిన తర్వాత కింద నేల మీద చూసుకుంటూ ఉంటే ట్రైన్ ఎక్కకుండా ఉంటే ఈ లోపల ట్రైన్ వచ్చింది, అది వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తను చేరవలసిన గమ్యస్థానం చేరుకోలేకపోయాడు. అలా ఉంటుంది. నా దేవుని ప్రజల వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా ఆలకించినట్లయితే పరిశుద్ధాత్మ మన అందరితో మాట్లాడి మనకు సహాయం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా మన దేవుడు దేనికి పిలుస్తూ ఉన్నాడంటే ఆయన సహవాసానికి పిలుస్తూ ఉన్నాడు. రెండవది ఆశ్చర్యకరం తన వెలుగులోనికి మనం పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చీకట్లో ఉన్న వారిని తన వెలుగులోనికి పిలుస్తూ ఉన్నాడు. అసలు చీకటి అంటే ఏంటంటే పాపం, చీకటి అంటే లోకం, చీకటి అంటే అపవాదికి సంబంధించింది. అది దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడే, ఈ భూమిని ఆకాశం సృష్టించిన తర్వాత యేసయ్య ఈ పగలను చీకటిని వేరు చేశారు. వెలుగును చీకటిని వేరు చేశారు. నా దేవుని ప్రజలు గమనించండి, మన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎక్కడ పిలుస్తాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. మన దేవుడు ఎవరు తెలుసండి? ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయన ఒక్కడే నిజమైన వెలుగై ఉన్న దేవుడు అండి. ఆయన ఒక్కసారి మీరు చూడగలిగితే, నా యేసయ్యని మీరు చూడగలిగితే, మీరు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఒకసారి అలా బయటికి వెళ్ళి సూర్యుని వైపు చూడండి. ఒకసారి సూర్యుని వైపు చూడండి. అప్పుడు మీరు ఎంతసేపు చూడగలరో నాకు చెప్పండి. సూర్యుని వైపు మనం చూడగలమో చెప్పండి. కాసేపు చూసరికి మన కళ్ళు మనకు తెలియకుండా మూతపడిపోతాయి. అటువంటి సూర్యుని మనం చూడలేం కదా. మన దేవుడు ఎవరంటే కోటి సూర్యుల కాంతి కంటే తేజోమయుడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ మహా వెలుగును, ఆ తేజస్సును మనం చూసిన తర్వాత నా దేవుని ప్రజరా ఇక ఆయనతో సహవాసం చేయకుండా ఉండలేమండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన వెలుగులోకి పిలుస్తాడు. చీకట్లో ఉన్న ప్రజలు చీకట్లోకి వెళ్ళిపోయారంటే ప్రజలు చీకట్లోకి వెళ్ళిపోయారు. దేవుడు తన ప్రజలందరూ వెలుగులో పెడితే ఆ తర్వాత ప్రజలందరూ తమకు నచ్చిన మార్గాలు వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళకి నచ్చిన వాటిని వెంబడిస్తూ చీకట్లోకి వెళ్ళిపోయారు ప్రజలందరూ. చీకట్లోకి వెళ్ళిపోయిన ప్రజలందరినీ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడ పిలుస్తాడు? తన ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలుస్తూ ఉన్నాడు. నా దేవుని ప్రజరా యోహాను శుభవార్త ఒకసారి చదవండి. యోహాను శుభవార్త 12:35 వాక్యం. 12:35. అందుకు యేసు, మీరు కొంతకాలము వెలుగు మీ మధ్య ఉంటుంది, చీకటి మిమ్మల్ని కమ్ము కొనకుండా ఉండేటట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగు నడవండి. చీకట్లు నడిచేవాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగోడు. నా దేవుని ప్రజలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే చీకట్లో నడిచేవాడు ఎక్కడికి వెళ్తున్నాడో వానికి తెలియదండి.
అందుకని దేవుడు చీకట్లో ఉన్న ప్రజలను, చీకటి నడిచే వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. చీకట్లో నడిచేవాడు చూడండి ఒకసారి, అతను ఎక్కడికి వెళ్తాడో ఏమీ తెలియదు, ఏం చేస్తాడో ఏమి తెలియదు. చీకటి అంటే మీకు చెప్తాను, చీకటి అంటే అదొక అంధకార స్వభావం, అదొక దుష్ట శక్తి అండి. చీకటి అనేది అదొక పిశాచి. చీకటి అనేది, ఆ చీకటి ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఆ చీకటి ఉన్న వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదండి. వాళ్ళు ఎటు ప్రయాణం చేస్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేసే పని వాళ్ళకి తెలియదు. నా దేవుని ప్రజలు, నేను ఆ మధ్య ఈ వారంలోనూ మొన్న వారంలోనూ నేను ఒక న్యూస్ విన్నాను. అదేంటంటే, ఒక తల్లి తన కడుపున పుట్టిన బిడ్డని చంపేసి గోను సంచులో కుక్కేసిందండి. దేవుని ప్రజల, చంపేసి గోను సంచులో కుక్కేసి ఏమీ తెలియనట్టు ఆమె మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా బిడ్డ కనపట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటే, వాళ్ళు పోలీసులు వాళ్ళందరూ ఎంక్వైరీ చేస్తారు. చాలా చోట్ల ఎంక్వైరీ చేస్తే అప్పటికే ఆ కేసు వారం పట్టేసింది. తీరా పోలీసులు ఎప్పుడు కూడా తనదైన శైలిలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రయత్నం చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి వచ్చే ఆలోచన మనలో ఎవరికి రావండి. వాళ్ళు తల్లిని గట్టిగా నిలదీసి అడిగేసరికి 4 దెబ్బలు కొట్టేసరికి వెంటనే చెప్పేసింది, నేనే చంపేశాను. నా దేవుని ప్రజరా, అతను ఎందుకు చంపేసామంటే ఆమె చాలా కాలం చెప్తుంది. ఆమె చెప్పే సమాధానం అసలు పొంతం లేదు. ఎందుకు చంపేసామనంటే, నాకేం తెలియలేదు, చంపేసాను అంటుంది. నా దేవుని ప్రజారా, నాకు వెంటనే ఈ వాక్యం అర్థమైందండి. ఈ వాక్యం నాకు అర్థమైంది. చీకట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు. దేవుని ప్రజ, పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతమంది లేరు చెప్పండి? అవునంటారు కాదంటారా? పిల్లలు లేని తల్లిదండ్రులు వాళ్ళకి ఇస్తే ఆ బిడ్డ పెరగడంటారా? ఆ బిడ్డ వాళ్ళ దగ్గర పెరుగుతాడు. అంతగా పోనీ వాళ్ళ దగ్గర నీకు ఇష్టం లేకపోతే అనాథ ఆస్తులు ఎన్నో ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఆ ఆలోచన తనకు రాలేదు. ఆ ఆలోచన వచ్చి ఎవరికైనా ఇస్తే ఆ బిడ్డ పెరిగేవాడు, పైగా మగబిడ్డ. ప్రైజ్ ద లార్డ్. పిల్లలు లేక తల్లిదండ్రులు అనేక నోములు నోచి అనేకమైన తీర్థయాత్రలు చేసి ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉంటే ఆ తల్లి ఇచ్చిన బిడ్డని చంపేసుకుంది. ఆ దేవుని ప్రజల, చీకట్లో నడిచే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదండి. చీకటి ఒకవేళ ఏలుబడి చేస్తే మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు, ఎటు ప్రయాణం చేస్తున్నాం మనకు తెలియదు. నా దేవుని ప్రజరా, ఆ చీకటి నుంచి ప్రతి ఒక్కరు విడుదల పొందుదురుగాక. ఆమేన్. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చినట్లయితే అప్పుడు మనకు అర్థమవుతుంది మనం చేసే పని అంటే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అసలు మనం ఏం చేస్తున్నాం, అసలు మనం వెళ్ళే గమ్యస్థానం ఏంటి, అసలు మన గురించి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు అనే ఒక గ్రహింపు మనకు కలుగుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజారా, చీకట్లో ఉన్న వారికి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏమి తెలియదండి. వాళ్ళు అంత అయిపోయిన తర్వాత నోరు నెత్తి బాదుకుంటారు. అప్పుడు ఏమైనా ఉపయోగం ఉందంటారా? అందుకే మనకు లోకంలో సామెత కూడా ఉంటుంది, చేతులు కాలిన తర్వాత ఆ చీకట్లో చేసే వాళ్ళ పనులు అలా ఉంటాయండి. నా దేవుని ప్రజారా, అదొక దుష్ట శక్తి అండి, అదొక పిశాచి. యేసు నామములో తొలగిపోవునుగాక. గట్టిగా ఆమేన్ చెబుదామా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చీకట్లో ఉన్నారు. చీకట్లో మీరు చూడండి, సినిమాలు చూసేవారు ఎక్కడ చూస్తారు చెప్పండి? సినిమాలు చూసేవారు ఎక్కడ చూస్తారు? ఒకరోజు కొంతమంది సినిమాకి వెళ్ళారన్నాడు. సినిమాకి వెళ్ళిన తర్వాత ఆడు సినిమా ఆన్ చేశాడు. గుర్రాలు అవన్నీ పరిగెడతామని ఈ లోపల లైట్లన్నీ వేసే ఉన్నాయి. ఈ లోపల కొంతమంది అరుస్తాయి, ఏమన్నా రే లైట్ ఆపరా, లైట్ ఆపమంటే అప్పుడు ఆ ప్రొజెక్టర్ వేసేవాడు, అయ్యి బాబాయ్ లైట్లు ఆపలేదు అనుకోండి చెప్పి పరిగెత్తి లైట్లను ఆపేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సినిమాలు చూసేవాళ్ళు దేవుని ప్రజలారా, వాళ్ళు చీకట్లో చేస్తారు. దేవుని ప్రజలు చీకట్లో చేసే చీకటి కార్యాలు అవన్నీ తొలగిపోవాలి. ఆమేన్ చెబుదామా? ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన తర్వాత అవన్నీ తొలగిపోవాలి. ఆశ్చర్యకరమైన వెలుగు నడిచేవాళ్ళు దేవుని ఆశ్చర్యకరమైన వెలుగు ఎవరి మీద అయితే, అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది ఒక మంచి మాట, లెమ్ము తేజరిల్లు, నీకు వెలుగు వచ్చినది, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ ఎవరి మీద అయితే ఉదయిస్తుందో, ఆ నీతిస్తుడైన దేవుడు కాంతి ఎవరి మీద ప్రసరిస్తుందో వారి వెలుగులో నడిపించబడతారు. హల్లెలూయా. వెలుగు యొక్క ఫలం ఏంటి చెప్పమంటారా? వెలుగు యొక్క ఫలము మంచితనం. హల్లెలూయా. వెలుగు యొక్క ఫలము నీతి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెలుగు సంబంధంగా మనమందరం మార్చబడదుముగాక. ఆమేన్. వెలుగులో నడిచే వాళ్ళకి మీకు ఒక్క మాట చెప్పనా? యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన 2వ అధ్యాయం 9వ వాక్యం. ఆ మాట చదవండి, ఇంకా ప్రార్థన చదవండి. 2 అమ్మా. అందుకు మొదటి యోహాను 2:9 వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు. మీరు బాగా గమనించాలి, వాక్యాన్ని గమనించాలి. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు
తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. నా దేవుని ప్రజలారా, సహోదరులు అంటే ఇంట్లో ఉన్న అన్నదమ్ములను కాదు, మనం అందరం ఆత్మీయ సహోదరులు. ఆమెను చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. మనం అందరం ఎవరు చెప్పండి? ఆత్మీయ సహోదరు. మనం అందరం ఒక ఆత్మ బంధం, ఇదొక ఆత్మీయ బంధం. ఇది మన ఇరుగు పొరుగు అని ప్రేమించలేకపోతున్నాం, ఇరుగు పొరుగు వారితో మాట్లాడలేకపోతున్నాం అంటే మన చీకట్లో ఉన్నట్టు. అర్థం చేసుకోండి, గ్రహించండి. దయచేసి ఆచరణ వెలుగులోకి రండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ సొంత తమ్ముడినే ప్రేమించకపోతే ఆ వ్యక్తి వెలుగులో ఉన్నట్టు ఎలా అవుతుంది చెప్పండి? చీకట్లో ఉన్నట్టు. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ సొంత అక్కనే ప్రేమించకపోతే ఎక్కడున్నారు చెప్పండి? వాళ్ళు చీకట్లో ఉన్నట్టు. నా దేవుని ప్రజలారా, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని అందరినీ ప్రభు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా చదివితే, ఈ గ్రంథం అంతా చదివితే అర్థమైన ఒకే ఒక్క మాట అని చెప్పనా? నిన్ను మరి నీ పొరుగు వానిని. అదే యేసయ్య, అదే యేసయ్య. హల్లెలూయా. మొన్న నాకు అంకుల్ కూడా బాగా నచ్చారు. తన పుట్టినరోజుకి, అంకుల్ పుట్టినరోజుకి దేవుని ప్రజల మొత్తం పేదలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరికీ చక్కగా భోజనం ఏర్పాటు చేసి అవన్నీ ఇచ్చి, దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. నిన్ను వల్ల నీవు పొరుగు అని ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. అదే ప్రేమే. ప్రేమ పంచడమే యేసయ్య. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీకు చేతనైతే మేలు చేయాలి. హల్లెలూయా. పొరపాటున కీడు మాత్రం చేయకూడదని, హాని తలపెట్టకూడదు. అదే వాక్యం, అదే యేసయ్య మనకు బోధించే సత్యం. నా దేవుని ప్రజలారా, చీకట్లో నడిపించబడుతూ ఉన్నారా? చీకట్లో ఎటు ప్రయాణం చేసి మీకు అర్థం కావట్లేదా? కొన్నిసార్లు చీకట్లో ప్రయాణం చేసే వారికి వాళ్ళు ఎటు వెళ్తున్న వాళ్ళకి అర్థం కాదు. జీవితం అంతా గందరగోళంగా ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది, జీవితం చిరాకుగా ఉంటుంది. నా దేవుని ప్రజలారా, ఈ పూట ప్రభు మన అందరూ పిలుస్తూ ఉన్నాడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగులోనికి వచ్చినట్లయితే వాళ్ళందరూ దేవుని ద్వారా దీవించబడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రభు మనల్ని అందరూ పిలుస్తూ ఉన్నాడు. చివరికి మరొక మాట ప్రార్థన చేసి చాలా సమయం అవుతుంది. పేతురు రాసిన అదే మొదటి పత్రిక 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన తర్వాత, అమ్మా మొదట్లోనే ఉంటుంది నిత్య మహిమకు మనం పిలిచారని. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన దేవుడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చేతెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనల్ని అందరిని పిలుస్తున్నాడు. దేనికంటే? నిత్య మహిమకు, నిత్య రాజ్యానికి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఆయనతో సహవాసం చేస్తే, ఆయన వెంబడిస్తే, ఆయన ఆశ్చర్య వెలుగులోనికి వస్తే ఆ దేవుడు మనకి నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు, నిత్య మహిమలోకి ప్రవేశం చేస్తాడు. చాలామంది అంటారండి, పుత్రుడు పునామ నరకం నుంచి తప్పిస్తాడు అంటారు. ఏం చెప్పండి? పుత్రుడు పునామ నరకం నుంచి తప్పిస్తాడు. అది మన భారతదేశంలో సాంప్రదాయం. అది మన దేశంలో ఋషులు వాళ్ళు పాటించారు, అది వాళ్ళు రాశారు అలాగా. నా దేవుని ప్రజారా, మనం చూస్తూ ఉన్నాం కదా, తల్లిదండ్రుల్ని కనీసం పట్టించుకోకుండా, వాళ్ళకి కనీసం కూడు పెట్టకుండా, వాళ్ళకి కనీసం పట్టించుకోకుండా ఆ వ్యక్తి విచ్చలవిడిగా తిరిగే కొడుకులు లేరంటారు చెప్పండి? ఉన్నారా లేరు చెప్పండి? తను చనిపోతే తల కొరివి పెట్టడానికి ఆ సమయంలో కూడా పిల్లలు దరికి వచ్చే పరిస్థితి కూడా లేదు. నా దేవుని ప్రజారా, నేను అంటాను, అది లోకం యొక్క ఆచారము, పద్ధతి. అది పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఏంటంటే, పుత్రుడు పునామనకు తప్పిస్తాడు లేదు నాకు తెలియదు, కానీ నా దేవుడు మాత్రం నిత్య నరకాగ్ని తప్పిస్తాడు. ఆమెను చెబుదామా? యేసయ్య నమ్ముకుంటే నరకాగ్నికి వెళ్ళిపోకుండా నిత్య మహిమకు మనం నడిపిస్తాడు, నిత్య రాజ్యాన్ని నడిపిస్తాడు. అక్కడ యుగ యుగాలు మనం అందరము ఆనందాన్ని అనుభవించుదుముగాక. ఆమేన్. తల్ల వంచి ప్రార్థన చేసుకుందామా? తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చెప్పుకుందాం. విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ అందరూ ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకోవాలి. విన్న వాక్యాన్ని బట్టి ఒక్క మాట అడగాలి. యేసయ్యా, మమ్మల్ని మీరు పిలుస్తూ ఉన్నారని, అయ్యా నాయన, పరిశుద్ధమైన పిలుపుతో మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. మీరు మమ్మల్ని పిలిచిన పిలుపు